Hello my beautiful people, welcome back to our channel Swag Sisters. సో లేకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. నేనైతే మీ ముందుకి కేరళ వ్లాగ్తో వచ్చేసాను. అండ్ కేరళ ట్రిప్ అనగానే మెయిన్ రేజ్ అయ్యే క్వశ్చన్ వచ్చేసి వామ్మో అది చాలా హెవీ బడ్జెట్ ట్రిప్, మనం వెళ్ళలేము అనేసి చాలామంది అనుకుంటారు. బట్ మనం చాలామంది కలిసి వెళ్తే మనకి అంత బడ్జెట్ అనేది అవ్వదు. అండ్ చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అక్కడ మనకి లాంగ్వేజ్ తెలియదు, ఎలా వెళ్ళాలి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎలా, స్టేయింగ్ ఎలా, బట్ అన్నిటికీ నేను ఒక క్లారిటీ అయితే మీకు ఇచ్చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేమైతే వెళ్ళేటప్పుడు ట్రైన్ కోసం చాలా ట్రై చేసాము, బట్ మాకు డైరెక్ట్ ట్రైన్ అనేది దొరకలేదు. సో మాకు గూడూరు నుంచి ఎర్నాకుళం జంక్షన్కి అయితే టికెట్ కన్ఫర్మేషన్ అయింది. మేము ఎర్నాకుళం జంక్షన్కి మిడ్-నైట్ ఎర్లీ మార్నింగ్ 2కి అలా దిగాము. అక్కడ నుంచి మున్నార్కి ఫస్ట్ ప్లేస్ మేము మున్నార్ అనుకున్నాము. సో అక్కడ నుంచి మున్నార్కి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఆ ఎర్నాకుళం జంక్షన్లో దిగిన తర్వాత అక్కడ నుంచి బస్ స్టాప్కి వెళ్ళేసి మున్నార్కి అయితే బస్సు ఎక్కేసాము. అక్కడ నుంచి మున్నార్కి వచ్చేసి 3 hours జర్నీ పట్టింది మాకు. మెయిన్ ఏంటంటే మనము కేరళలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వెళ్ళడానికి మినిమం 3.5 to 4 hours ఈజీగా పట్టేస్తుంది. మనకి హాఫ్ జర్నీయే సరిపోతుంది. సో వీలైనంత తక్కువ లగేజ్ ఉంటే మనకి ఈ ట్రావెలింగ్ అనేది అంత ఇబ్బంది అవ్వదన్నమాట. ఎందుకంటే అక్కడ మేమైతే అన్ని ప్లేసెస్కి బస్సెస్లోనే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే ట్రావెల్ చేసామన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది ఆన్ ద వే టు మున్నార్. మొత్తం బ్యూటిఫుల్ సీనరీ అనేది మనకైతే కనిపిస్తుంది. కేరళలో మనం ఏ ప్లేస్కి వెళ్ళినా ఈ టైప్ ఆఫ్ సీనరీనే ఉంటుంది, ఎటు చూసినా గ్రీనరీ. సో అక్కడ ఉన్నంతసేపు అది మనం ఎంత క్యాప్చర్ చేసుకున్నా కూడా అక్కడ ప్రెజెన్స్, అక్కడ మనం ఉన్నది వేరు, బట్ వీడియో వేరు అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మేము మున్నార్ రీచ్ అవగానే అక్కడ మాకు ఒక క్యాబ్ డ్రైవర్ అనమాట మొత్తం డీటెయిల్స్ చెప్పారు. అండ్ అక్కడ మనం చూడాల్సిన ప్లేసెస్ కూడా చెప్పారు. అండ్ మేము అక్కడే దగ్గరలో ఉన్న ఒక రూమ్లో చెక్ ఇన్ అయ్యాము. అయిన తర్వాత ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి అక్కడ మున్నార్లో, కేరళలో ఫేమస్ ఇడియప్పం అనమాట, అది మస్ట్ ట్రై, చాలా బాగుంటుంది. అది ట్రై చేసాం. అండ్ వాళ్ళు అక్కడ మాకు సరౌండింగ్స్లో ఉన్న, అక్కడ మున్నార్లో ఉన్న టూరిస్ట్ విజిట్స్ అన్నీ చెప్పారు. దాన్ని బట్టి మేము ఒక డైరెక్షన్ చూస్ చేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళు ప్రైజింగ్ అనేది ఇచ్చారు. బట్ 1 dayలో 1 direction సైడే మనం వెళ్ళైతే అవుతుంది. మేమైతే ఫస్ట్ మధుపెట్టి డైరెక్షన్కి వెళ్ళాము. అండ్ ఇక్కడ ఎక్కువ వచ్చేసి బొటానికల్ గార్డెన్సే ఉంటాయి. ఇక్కడైతే ఫస్ట్ మేము వెళ్ళింది బొటానికల్ గార్డెన్కి. మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్, అంటే మనం ఎక్కడ చూడని ప్లాంట్స్ అన్ని ఇక్కడైతే ఉంటాయి. చాలా మంచిగా కేర్ చేస్తారు వాటిని. ఇప్పటివరకు నేనైతే వైట్ కలర్ మల్లెపూలే చూసాను, బట్ ఇక్కడ చూడండి పింక్ కలర్ మల్లెపూలు ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ అది వచ్చేసి గ్రాఫ్టింగ్ ప్రాసెస్ ద్వారా ఆ ప్లాంట్ అనేది వాళ్ళు పెంచారు. అలా చాలా, ఒక ప్లాంట్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, అలా చాలా గ్రాఫ్టింగ్ ప్రాసెస్ యూజ్ చేసి చాలా ప్లాంట్స్ వాళ్ళు పెంచారనమాట. మీరు ఎప్పుడైనా ఇట్లా చిన్న పైనాపిల్ చూసారా? నేనైతే ఫస్ట్ టైం అండి. అండ్ ఇది వచ్చేసి మ్యాచ్ స్టిక్ ప్లాంట్ అంటావు, అన్ని డిఫరెంట్ నేనంటే ఫస్ట్ టైమే చూసాను. ఇలా మేమైతే చాలా పిక్చర్స్ అయితే తీసుకున్నాము. అక్కడ బయట మనకి చాక్లెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, కొనుక్కోవచ్చు. అండ్ టీ పౌడర్స్ కూడా. అండ్ నెక్స్ట్ మేమైతే ఆ తర్వాత నెక్స్ట్ టీ ప్లాంటేషన్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ మున్నార్లో క్లైమేట్ ఏ నిమిషం ఎలా ఉంటుందో మనం చెప్పలేము. సడన్గా రెయిన్ వస్తుంది, సడన్గా ఎండ్ వస్తుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం చాలా కూల్గా ఉంటుంది. సో ఉలెన్ క్లాత్స్ అయితే మీరు తీసుకెళ్తే బెస్ట్ అనమాట. అండ్ అక్కడ వాషింగ్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉండవు, ఎందుకంటే అక్కడ అసలు ఎండ రాదు, నార్మల్ డ్రైయర్స్ ద్వారా డ్రై చేసుకోవడమే. సో మీరు మున్నార్ ఒక్క ప్లేస్కి అయితే ఉలెన్ క్లోత్స్ తీసుకెళ్ళడం బెస్ట్ అనమాట. మిగతా అన్ని ప్లేసెస్ నార్మల్గా మన దగ్గర ఉన్నట్టే ఉంటుంది క్లైమేట్, ఒక్క మున్నార్లోనే కూల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మనం ఇట్లా
ఆ రోడ్స్ చూసారా, సింగిల్ వే అనమాట. చాలా సేఫ్గా, మనం ఓన్ వెహికల్ వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. వాళ్ళకంటే రెగ్యులర్గా అలవాటు కాబట్టి అంత మనం భయపడాల్సిన అవసరం ఉండదు. మేమైతే ప్రతి చోటకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసాము. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇవన్నీ టీ ప్లాంటేషన్స్ అనమాట. మొత్తం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మీకు. ఇది వచ్చేసి ఇంకో బొటానికల్ గార్డెన్ అనమాట. అక్కడ అన్నీ ఎక్కువ బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి. మనం ఏ డైరెక్షన్లో వెళ్ళినా కూడా మొత్తం ఇవే, టాప్ స్టేషన్ ఒకటి, టీ ప్లాంటేషన్ ఒకటి, డ్యామ్ ఒకటి, ఇవన్నీ కామన్ అనమాట. సో మనం చూస్ చేసుకున్న డైరెక్షన్ బట్టి ఉంటుంది. మీరు ఒక 2 days అట్లుంటే మరి అన్ని డైరెక్షన్స్ కవర్ చేసుకోవచ్చు. మేము మాత్రం 1 day స్టే చేసాము. సో మేము నెక్స్ట్ వెళ్ళింది మధుపెట్టి డ్యామ్ అనమాట. ఇక్కడ మన పుష్ప మూవీలో రెడ్ శాండల్వుడ్స్ ఫ్లోట్ అవుతున్న సీన్ కూడా ఈ డ్యామ్ దగ్గరే చేశారనమాట. అది కూడా మనకు చూపిస్తారు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే మేము స్పీడ్ బోర్డ్ అయితే ట్రై చేసాం. ఫుల్ భయం వేసింది ఫస్ట్ అయితే, తర్వాత కొంచెం ఓకే అనిపించింది. అది ఒక్కటి వచ్చేసి జస్ట్ 1.5 minute, కాస్ట్ వచ్చేసి 600 or something తీసుకుంటారు ఒక్క పర్సన్కి. కానీ మస్ట్ ట్రై అనమాట, చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా. నెక్స్ట్ మేము ఇక్కడ ఎకో పాయింట్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ మనం ఏం అరిసినా కూడా మనకి రీసౌండ్ అనేది వస్తుంది అనమాట. దాని తర్వాత మేము ఇంకొక వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాము. అలా ప్రతి చోట ఏదో ఒక ప్లేస్లో మనల్ని ఆపేసి అక్కడ అదొక వ్యూ పాయింట్ లాగా, లైక్ ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యూ కనిపిస్తుంది అనమాట. సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూ పాయింట్స్ అనేవి మనకి లైన్లో, దారిలో చాలా ఉంటాయి. ఆ క్లౌడ్స్, ఆ సీనరీ అదంతా చూడండి ఎంత బాగుందో. అంటే ఇంకా ఈవినింగ్ సన్సెట్ టైం వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మనం టీ ప్లాంటేషన్స్ మధ్యలో నుంచి అట్లా నడుచుకుంటూ వెళ్ళి అట్లా చాలా ఫొటోస్ ఇవ్వచ్చు. మనం ఇంకా టీ పిక్ చేస్తున్నట్టు కూడా, టీ లీవ్స్ పికింగ్ ఫొటోస్ కూడా అట్లా తీయవచ్చు. ఇది వచ్చేసి టాప్ వ్యూ అనమాట. ఇంకా ఇదే లాస్ట్, మధుపెట్టి డైరెక్షన్లో ఇదే ఇంకా లాస్ట్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఇక మనకి మొత్తం టిప్ అనమాట. ఇంకా మొత్తం క్లౌడ్స్ ఇదే కనిపిస్తుంది. అప్పటికి టైం వచ్చేసి 6 or 6:30 అవుతుంది. సో ఇక ఆ టైంలో మీరు చూస్తున్నట్టయితే ఆ క్లౌడ్స్ అదంతా చూడండి, ఆ ఫాగ్. ఇంకా ఆ డైరెక్షన్లో ఇదే లాస్ట్ అనమాట. ఇంకా అలా రిమైనింగ్ 3 directions ఉంటాయి మున్నార్లో. ఇంకా మనం ఎటు వెళ్ళాలన్నా అట్లా వెళ్ళొచ్చు. బట్ మేము ఓన్లీ 1 day స్టే చేసాము కాబట్టి 1 direction కవర్ చేసాము. అండ్ మోరోవర్ ఎక్స్పెన్సెస్ విషయానికి వచ్చేస్తే మాకు అరౌండ్ 4,500 అలా అయింది. ట్రాన్స్పోర్ట్కి కానీ, ఇలా ప్లేసెస్ విజిట్ చేయడానికి, ఫుడ్, స్టేయింగ్ మొత్తం కలిపి ఓన్లీ మున్నార్కి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం గంట సింబల్ అయితే కొట్టేసేయండి. స్టే ట్యూన్.